పరిశుద్ధమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? ఒకసారి గట్టిగా చెప్తున్నా హల్లెలూయా. రెండు చేతులు తెచ్చారా? సార్ రెండు చేతులు చూపించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరచం. ప్రార్థన ద్వారా, సాక్ష్యం ద్వారా, ఆరాధన ద్వారా మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము విని మన జీవితాలకు అప్లై చేసుకునే వారిగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధ లేఖన భాగంలోకి వెళ్దాం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనాన్ని వారు ఆయనను పట్టు వదలక అడుగుచున్నాక ఆయన తల ఎత్తి చూచి మొట్టమొదట ఆమె మీద రాయి వచ్చినని వారితో చెప్పాను. చాలా దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడి మనం బలపరచునగాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మీ పరలోకపు తండ్రి, మాటలు మీవి, మాట్లాడేవారు మీరు. మీ చిత్తమైతే నా నోటిని బోరుగా వాడుకుని నాకు నువ్వు కూడి వచ్చిన బిడ్డలకు కావలసిన వర్తమానంతో బలపరిచి మా ద్వారా మీరు మహిమ పొందుకునండి. రక్షణ లేని వారు రక్షించబడులాగున, ఇంకా మారు మనసు లేని వారికి మారు మనసు కలుగులాగున మీ వాక్యం చేత ప్రతి ఒక్క బిడ్డని బలపరిచి దర్శించమని, నీ చిత్తం మా పక్షాన్ని జరిగించుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి మాటలు మనము కొద్ది నిమిషాల్లో ఆలోచించేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల్ని ప్రేరేపించి వాయించినటువంటి మాటలు. ఇక్కడ సందర్భము మనందరికీ తెలుసు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో మనకు ఒక సహోదరి కనపడుతుంది. పాపంలో ఉన్నటువంటి ఒక సహోదరి మనకు కనపడుతుంది. ఆమెను బట్టి ఈ రోజు మనం ఏం నేర్చుకోవాలి, దేవుడు అక్కడ ఏ విధంగా ఆమెని దర్శించడానికి మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే, శిక్షకు బదులుగా దేవుడు కృపను పొందుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటది? శిక్షకు బదులుగా లేదా రాళ్లకు బదులుగా దేవుని కృపను పొందుకుంది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా దేవుని కృపకు పొందుకుని ఆయన బిడ్డలుగా జీవించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేనా? ఈ లోకంలో కూడా ఎవరి కృపను పొందుకోవాలి? మనము దేవుని కృపను పొందుకోవాలి. ఎందుకని? ఆ కృప మనలను దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తుంది. ఆమె ఈ రోజున కొన్ని విషయాలు సహోదరుని బట్టి మనము నేర్చుకున్నాం. క్రీస్తు ఆమెను ఏ విధంగా దర్శించాడో, ఏ విధంగా వారితో మాట్లాడాడు అనేది మనం ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మానవుడు అపరాధములు చేయటము, పాపములు చేయటం అనేది సర్వసాధారణం, ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ వన్స్ ఒకసారి పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తరువాత ఇక నుంచి మనకు ఎలాంటి జీవితం ప్రారంభమవ్వాలి? నూతనమైన జీవితము ప్రారంభమవ్వాలి. ఆ జీవితంలో విశ్వాసంలో స్థిరపడాలి. ఆమె దేనిలో స్థిరపడాలి? నా సహోదరి ప్రార్థన చేసి మమ్మల్ని స్థిరపరచాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. ఈ యొక్కటువంటి అంశాన్ని బట్టి ఈ రోజున మనము కూడా ఆమెలాగా దేవుని కృపను పొందుకున్నామో లేదో ఒకసారి ఆత్మ పరిశీలన చేయాలి. చూడండి, మొదటిగా దేవునికి చదవబడిన మాటలు మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపుల్ని ప్రేమించి రక్షించడానికి ఎక్కడికి వచ్చాడన్న సత్యాన్ని గుర్తెరగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు? పాపులను ప్రేమించి రక్షించడానికి లోకానికి వచ్చి, పాపులను క్షమించడానికి లోకానికి వచ్చి,
ఈ సత్యాన్ని యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు లేదా క్రైస్తవేత్తరులు కూడా గుర్తెరిగి ఉన్నారు. చాలా మందికి యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే కేవలము మనుషులు ప్రేమించి పాపాలు క్షమించి రక్షించడానికి అనేది ఇదే సర్వసాధారణమైన సత్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ సహోదరి పాపంలో పట్టుబడినప్పుడు, ఈ పాపంలో పట్టుబడిన స్త్రీని అనేక మంది ఏలెత్తి చూపిస్తున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె వద్ద ఉన్నప్పుడు ఆయన చక్కని మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెని ప్రేమించాడు. అందరూ ఆమె మీద ఏం చేస్తున్నాడు? జ్ఞానారోపణలు చేస్తూ ఉన్నారు. ఆమెను దూషిస్తూ ఉన్నారు. ఆమెను దూరం పెడుతూ ఉన్నారు. ఆమెలో ఎవరు తప్పు చేయనట్లుగా, ఆ ఒక్కతే తప్పు చేసినట్లుగా ఆమెని చిన్నవారు మొదలుకుని పెద్దవారు వరకు ఏదెత్తి చూపిస్తూ ఉన్నారో, కానీ ఒకే ఒక వ్యక్తి ఆయనను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపములో పట్టబడ్డ స్త్రీ, బాధలో ఉన్నటువంటి స్త్రీని, అవమానంతో ఉన్నటువంటి స్త్రీని, దుఃఖంలో ఉన్నటువంటి స్త్రీని, త్రోసివేసినటువంటి స్త్రీని, ఎంతో వేదనతో ఉన్నటువంటి స్త్రీని ఆయన మాత్రమే ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవ విశ్వాస క్రమంలో నీవు నేను కూడా అది నేర్చుకోవాలి. నా పొరుగు వారిని ప్రేమించేటటువంటి మనసు మనకు కావాలి. మన పొరుగు వారి పాపమును క్షమించే మనసు మనకు కావాలి. మన పొరుగు వారి యొక్క వ్యాధులు తొలగించే మనసు మనకు కావాలి. మన పొరుగు వారి యొక్క ఇబ్బందులు పరామర్శించే మనసు మనకు కావాలి. వారి యొక్క పాపంలో ఇరుకుల్లో మనము కూడా వాళ్ళు ఆదరించే మనసు మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదే నిజమైన క్రైస్తవ్యం. ఇదే నిజమైన క్రైస్తవ్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్రోసివేయబడినటువంటి వారిని, తృణీకరించబడినటువంటి వారిని, పాపంలో ఉన్నటువంటి వారిని, నిందలో ఉన్నటువంటి వారిని, లేదా శాపంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి, విడుదల ఇవ్వడానికి, వారిని క్షమించి ఆయన రాజ్యానికి చేర్చుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే చూపించాడు కూడా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడు? మీరు ఒకరికొకరు ప్రార్థన చేయమన్నాడు. మీరు ఒకరిని క్షమించుకోమన్నాడు. చెప్పటమే కాదు, చేసి చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటగా మనము కూడా మన తోటి వారిని, మన ఎదుటి వారిని ఏం చేయాలంట? క్షమించాలి, ప్రేమించాలి. ప్రేమిస్తే క్షమించగలం. ఆమె ఏం చేస్తాడు? ప్రేమిస్తే క్షమించగలం. ప్రేమ లేకపోతే క్షమించలేం. అందుకని మొదట చెబుతాడు యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి క్షమించగలిగాడు, రక్తాన్ని కార్చగలిగాడు, ప్రాణాన్ని పెట్టగలిగాడు. మన కొరకు అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు, మన కొరకు అనేక నిందలు అనుభవించాడు, మన కొరకు అనేక రకాలుగా శిలువ మరణాన్ని. అదే ప్రేమించకపోతే నాకు అవసరం లేదండి, వాళ్ళ కొరకు నేను మరణించాల్సిన పని ఏంటి, వాళ్ళ కొరకు నేను శిక్షించబడవలసిన పనేంటి, వారి కొరకు కొరడ దెబ్బలు తినాల్సిన పనేంటి అనేవాడు. ప్రేమించాడు కాబట్టి ఓర్చుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భరించాడు, తట్టుకున్నాడు. అందుకనే ప్రతి క్రైస్తవుల్లో ఉండాల్సింది ఏంటంటే ప్రేమించే మనసు ఉంటే క్షమించే గుణం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ సహోదరి పక్షాన్ని చూపించింది. వాళ్ళకు ఆ యొక్క సహోదరి మీద ప్రేమ లేదు. ఆమెని నిందించాలనుకున్నారు, ఆమెను శిక్షించాలనుకున్నారు, ఆమె మీద నేరారోపణ చేయాలనుకున్నారు, ఆమెను కొట్టాలనుకున్నారు, రాళ్లతో చంపాలనుకున్నారు, ఆమెను త్రోసివేయాలనుకున్నారు, ఆమెను అవమానపరచాలనుకున్నారు. కానీ ప్రభు మాత్రం ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన తోచి వారిని, మన పొరుగు వారిని, మన సహోదరుల పక్షాన మనము చూపించాల్సింది కూడా అదే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏలెత్తి అపరాధములు చూపించడం కాదు, ఏలెత్తి పాపములు చూపించడం కాదు, ఏలెత్తి వారిలో ఉన్న లోపాలను చూపించడం కాదు, ఏలెత్తి వారికి ఉన్నటువంటి బలహీనతలు చూపించడం కాదు. చేతనైతే ప్రేమించడం చూపించు, నీ ప్రేమను కనపరచడం చూపించు. అది క్రీస్తు లక్షణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి లక్షణం అనేది? క్రీస్తు లక్షణం. అలాంటి లక్షణము మనలో క్రైస్తవుల్లో ఉండాలి. అలాంటి లక్షణము క్రైస్తవ విశ్వాసకి చాలా అవసరము. అందుకని ఇక్కడ చూడండి, దేవుడు అందరూ నేరారోపణ చేస్తుంటే ఆ ప్రభు ఒక్కడే ఆమె మీద నేరారోపణ చేయగలరు.
ఆమె మీద ఏ నిందలు వేయటిల్లా, ఆమెని తృణీకరించటల్లా, ఆమెని ఇక్కడ నుంచి వెళ్ళిపోని కూడా మాట్లాడుతుల్లా. ఆమె దగ్గరే నిల్చున్నాడు. అందరూ మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ కూడా విని ఏమన్నాడు చివరికి, మీలో చెప్పండి ఏ పాపము లేని వారు మొదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత జ్ఞానంతో కలిగిన మాటలండి అవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమన్నాడండి, మీలో మనలో పాపం లేని వారు ఎవరో ఎదుటి వాడి మీద నిందలు వేయాలి. మనలో పాపం లేని వారు ఎవరో ఎదుటి మీద నేరారోపణ చేయాలి. నీవు అదే జీవితం జీవిస్తూ, నువ్వు అదే జీవితంలో ఉంటూ, అదే క్రియలు కలిగి, అదే మాటలు కలిగి, అదే ఆలోచనలు కలిగి, అదే ఉద్దేశాలు కలిగి, అదే తలంపులు కలిగి, అదే అలవాట్లు కలిగి, అదే ఆచార పద్ధతులు కలిగి ఎదుటి వారి మీద నిందలు వేస్తుంటే అది దేవుని లక్షణమా? నో. క్రీస్తు యొక్క లక్షణం ఏంటంటే పాపిని ప్రేమిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే పాపిని ప్రేమిస్తున్నాడు. ప్రేమించాడు కాబట్టి క్షమిస్తున్నాడు. క్షమించాడు కాబట్టి పాపాలు తీసివేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మన జీవితంలో ఇది అప్లై చేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, నేను అందుకే చాలా సందర్భాలు చెబుతా, క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఎదుటి వారు చెడ్డోళ్ళు అనేకంటే మనము మంచోళ్ళమా కాదా, వాచాయా నేనేంటి ఎదుటివారు చెడ్డోళ్ళు అనేకంటే, లేదా ఎదుటివారు పాపులు అనేకంటే, ఎదుటివారు లేదా అపరాధులు అనేకంటే నేనేంటి వాటయ్యా, నన్ను నేను పరిశీలన చేసుకో. అదే క్రీస్తు చేపిస్తున్నమాట. మీరు ఎదుటి వారికి తీర్పు తీర్చొద్దు. ఏం చేస్తున్నారు వీళ్ళు? వాక్యానికి వ్యతిరేకంగా తీర్పు తీరుస్తున్నారు. క్రైస్తవులో కూడా కొన్ని సందర్భాలు వాక్యాన్ని మర్చిపోయి, వాక్యాన్ని గ్రహించకుండా, వాక్యానికి అవిధేయులైపోయి ఎదుటి వారి మీద ఏం చేస్తారు? నిందలు వేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఒకవేళ మన మీద వేయొచ్చు, తప్పులేదు. ఆమె ఏమి ఒక మాట కూడా అనాలని అన్నది. ఆమె అందమ్మా ఏమన్నా? నో, మౌనంగా ఉంది. ఎందుకంటే పట్టుబడ్డది. సరే ఏదో జరిగిపోయింది అంతే. వాళ్ళు అంటున్నా, తిడుతున్నా, లేకపోతే అవమానిస్తున్నా, ఆమెని అనేక రకాలుగా మాట్లాడుతున్నా, వారితో ఒక్క మాట కూడా అని మాట్లాడాల. క్రీస్తు కూడా అదే చూపించడు మాదిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు నేను కూడా నువ్వెక్కడుంటే అక్కడ క్రీస్తులాగా బ్రతకాలి. ఆమేన్. నువ్వెక్కడుంటే అక్కడ క్రీస్తులాగా జీవించాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? క్రీస్తుని చూపించు. నువ్వు ఇంట్లో ఉన్నావా? క్రీస్తుని చూపించు. సమాజంలో ఉన్నావా? క్రీస్తుని చూపించు. మంత్రులు ఉన్నావా? క్రీస్తుని చూపించు. నువ్వు ఎక్కడున్నా సరే ఎవరు చూపించాలి? మనము క్రీస్తుని చూపించాలి. వాక్య భాగాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. అందుకనే ఆయన అన్న మాట ఒక్కసారి ఆలోచన చేస్తే, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటాడు. ఏమంటాడు? ఇంకెవరు ఉంటారు అక్కడ? నిలబడతారు ఎవరైనా మాట అంటే? వాళ్ళు ఏదో చేయాలని వచ్చారు, ఆయన మీద నేరారోపణ చేయాలని వచ్చారు, ఆయన దూషించాలని వచ్చారు. కానీ చివరికి ఒకడు కూడా నిలబడాలి ఆయన ముందు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అంతే. మనలో క్రీస్తుంటే మన మీద ఎన్ని నిందలేసినా, ఎన్ని అవమానాలు మనకు ఎదురవుతున్నా, ఎన్ని సమస్యలు ఇబ్బందులు ఎదురవుతున్నా మనకేమీ కావు. ఎందుకని? మనతో ఎవరున్నారు? ఆమె దగ్గర క్రీస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరున్నారు ఆమె దగ్గర? క్రీస్తున్నాడు అక్కడ. అదే ఆయన లేకపోతే ఆయన శిక్షించేవాళ్ళే, రాళ్ళతో కొట్టేవాళ్ళే, ఆమె అనేక రకాలుగా మరణానికి పాత్రులుగా చేసేవాళ్ళు వాళ్ళందరూ. కానీ క్రీస్తున్నాడు కాబట్టి అక్కడ వారి యొక్క ప్రయత్నాలు ఏమి కూడా మారలేదు. మన జీవితంలో అపవాది శోధనలు ఇచ్చవచ్చు, ఇరుగు పొరుగు వారు శోధించవచ్చు, అనేక రకాల శ్రమలు రావచ్చు, తోటి వారే, ఇరుగు పొరుగు వారు, రక్త సంబంధులు, బంధుమిత్రులే అనేక మంది మన మీద నేరారోపణ చేయొచ్చు. కానీ నీలో ఎవరున్నారు? ఎస్, నాలో ఎవరున్నారు? క్రీస్తు. నువ్వు అప్పుడు స్టెబిలిటీ, స్థిరత్వం కలిగి వచ్చే, ఎలాగొచ్చిన అలాగే పోతా, ఎలాగొచ్చారు అలాగే తిరిగి వెళ్ళిపోయారు. అవునా కదా? మాట మాట్లాడకుండా, ఎవరు కూడా మాట మాట్లాడకుండా అలాగే తిరిగి వెళ్ళిపోయారు. నీలో మొదటగా ఉండాల్సింది ఏందో తెలుసా? పాపులను ప్రేమించే గుణం, ఆ లక్షణం. తర్వాత క్షమించే మనసు ఉండాలి. అది నేర్చుకోవాలి క్రీస్తుని బట్టి. అది ఎప్పుడైతే మనలో ఉంటుందో నిజముగా క్రీస్తు మనలో ఉన్నట్టే. ఆమె ప్రేమ లేకపోతే ఏం లేదు. మనలో ప్రేమ లేకపోతే ఏం లేదు. లేదు.
క్రీస్తు లేనట్టే కదా. క్రీస్తు అంటేనే ప్రేమ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాంటి ప్రేమను కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. రెండోదిగా చూడండి ప్రియ దేవునికి బిడ్డలారా, రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే దేవుని కృప మార్పు వైపు నడిపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎదుటి వైపుమా మార్పు. ఈమె యొక్క జీవితం కూడా అంతే. ఎప్పుడైతే ఆ శిక్ష వారు ఏమిలేదో యేసుక్రీస్తు వారు అడిగారు, అమ్మ ఎవరు నిన్ను శిక్షించలేదని అడిగారు. అప్పుడు అంటారు, నేను కూడా నిన్ను శిక్షించును. ఇక ఏమంటున్నాడు అక్కడ చివరిలో చూడండి, నీ పాపము చేయకుండా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పాడండి? ఇక పాపము చేయకుండా జీవించు. నువ్వు బ్రతికిన జీవితంలో ఎప్పటి వరకు ఒకవేళ లోకానుసారంగా జీవించేవేమో, నీ ఇష్టానుసారంగా జీవించేవేమో, నీకు నచ్చినట్లు జీవించేవేమో, నీ ఆనందం కోసం జీవించేవేమో, నీ సంతోషం కోసం జీవించేవేమో, నీ కుటుంబం కొరకు జీవించేవేమో, నీ ప్రజల కొరకు జీవించేవేమో, లేదా ధనం కొరకు జీవించేవేమో, నీ ఇష్టానుసారమైనటువంటి క్రియ జరిగించేవేమో, ఇక నుంచి వాటిని విడిచిపెట్టేసి ఎలా ఉండాలిక నూతనమైన జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కృప నూతన ప్రారంభాన్ని కోరుకుంటుంది. దేవుని కృప దేనికండి? నూతన ప్రారంభాన్ని కోరుకుంటుంది. దేవుని కృప పశ్చాత్తాపాన్ని కోరుకుంటుంది. దేవుని కృప మారు మనసును కోరుకుంటుంది. దేవుని కృప ఆయన రాజ్యానికి వారసులుగా చేయడానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో కూడా అంతే. ఇతరులు క్షమించి వారిని దేవుని యొద్దకు నడిపించాలి. వారికి ఒక నూతన జీవాన్ని నేర్పించాలి. ఎందుకంటే నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు కాబట్టి. ఆమె ఎవరంటేనా? మార్గము, సత్యము, జీవము. నీవు నేను తెలుసుకున్నాం కాబట్టి ఎవరైతే ఇంకా తెలుసుకోలేదో, ఎవరైతే పాపములు ఉన్నారో, ఎవరైతే ఇంకా శాపములో ఉన్నారో, ఎవరైతే అపరాధాలు చేస్తున్నారో, ఎవరైతే లోకములో ఉన్నారో, నీ జీవితం వారికి మాదిరి కావాలి. నీ యొక్క క్రియలు వారికి మాదిరి కావాలి. నీ పరిశుద్ధత వారికి మాదిరి కావాలి. నీ నీతి వారికి మాదిరి కావాలి. నీ యథార్థత వారికి మాదిరి కావాలి. క్రీస్తు మాదిరి ఈ మనసును ఇచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను. అది ఆ జీవితం వైపు మనం మళ్ళా దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీలో నూతన ప్రారంభం కనపడాలి. నీలో రూపాంతరం కనపడాలి. ఎప్పుడైతే క్రీస్తును వెంబడిస్తున్నావో, క్రీస్తును అనుసరిస్తున్నావో, అప్పటి నుంచి ఏం కావాలి? నీలో ఒక మార్పు కనపడాలి. నీలో ఇంకా మంచి మారు మనసు కలిగిన లక్షణాలు కనపడాలి. నీలో నీతి కనపడాలి, యథార్థత కనపడాలి. అది సంపాదించుకోవాలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు అనుకుంటాను నేను, లీటర్ పాలలో లీటర్ నీళ్ళు పోసిన పాలు పాలుగానే ఉంటాయి, అవునా కదా? ఎన్నో సంవత్సరాలను రక్షించబడి 30 సంవత్సరాలను బ్రతికిన క్రీస్తులాగా ఎందుకు మారలేకపోతున్నామనే ఆలోచన వచ్చింది. ఏమండి? లీటర్ పాలలో లీటర్ నీళ్ళు పోసిన ఏమవుతుంది? పాలు కలిపేసుకుంటుంది కదా. మరి క్రీస్తుతో కలిసి సహవాసం చేస్తున్నాం కదా. ఒక 20 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 10 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 1 సంవత్సరం అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ క్రీస్తులాగా ఎందుకు బ్రతకలేకపోతున్నాం? క్రీస్తులాగా ఎందుకు జీవించలేకపోతున్నాం? క్రీస్తు వల్ల ఎందుకు యథార్థంగా ఉండలేకపోతున్నాం? క్రీస్తు వల్ల ఎందుకు దేవుని యొక్క శక్తిని పొందుకోలేకపోతున్నాం అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీలో రూపాంతరం కనపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం కనపడాలండి? రూపాంతరం. ఆయన ఒక్క మాట వినంగానే ఆ మాటకి సమాధానం చెప్పలేకుండా ఎన్నో మాటలు వింటున్నాం మనం, ఎన్నో సంవత్సరాల నుంచి. వింటున్నావా లేదా? దేవుని వాక్యం టీవీల్లో వింటున్నారు, రేడియోలో వింటున్నారు, సెల్ ఫోన్లో వింటున్నారు, మందిరాల్లో వింటున్నారు, ఇంకా అనేక చోట్ల వింటున్నారు. కానీ ఎందుకంటే పరివర్తన లేదు. ఒక్క మాట అన్నాడు అంతే, మీలో పాపము లేని వారు ఎవరో ఏమన్నాడు. ఒక్కడు కూడా ఆ మాటకు దెబ్బకు పరుగులు తీసేసారు, వెళ్ళిపోయి ఎటోడు అంటే పడిపోయి. కానీ ఎన్నో సంవత్సరం దేవుడి వాక్యం వింటో ఎందుకు క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళలేకపోతున్నాం? ఎందుకు రూపాంతరం పొందలేకపోతున్నాం? ఇది ఆలోచించి నీలో నూతన ప్రారంభము, నూతన జీవము, నూతన హృదయము, నూతన ఆలోచన వస్తే నువ్వు అప్పుడు క్రీస్తులోనికి రూపాంతరము పొందగలవు. అందుకంటాడు కొరింథీయుల్లో, ఎవడైనా నువ్వు క్రీస్తు నన్ను ఉన్నాడా వాడు అబ్బా, ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు ఇంకెప్పుడు మార్చబడతాం.
ఇది ఆలోచన చేయాలి. ఆమెతో అన్నాడు చక్కని మాట, ఇక నుంచి పాపము అంటే ఆమెకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడు. ఇక నుంచి ఆ జీవితాన్ని విడిచిపెట్టేసేయ్. ఇక నుంచి ఇతరులు నిందలు వేసే విధంగా నువ్వు జీవించొద్దు, ఇతరులను అవమానపరిచే విధంగా జీవించొద్దు, ఇతరులను తృణీకరించే విధంగా జీవించొద్దు, ఇతరులు నీ మీద నేరారోపణ చేసే విధంగా జీవించొద్దు, ఇతరులను తృణీకరించి నీ మీద నిందలు వేసి నిన్ను బాధకు తెచ్చే విధంగా నువ్వు జీవించొద్దు. ఇక నుంచి నువ్వు ఎలా ఉండాలి? అందరికీ మేలుకరంగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందరికీ మాదిరికరంగా ఉండాలి. ఇది క్రైస్తవ జీవితం అలవాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుడు కోరుకుంటున్నాడు, ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకనే నీలో నాలో నూతన ప్రారంభము, నూతన జీవము, నూతన ఇటువంటి దేవుని క్రియలు కనపడాలి. అలాంటి అనుభవం మనకు కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, దేవుడు చెప్పిన మాటను మనము తప్పనిసరిగా పాటించాలి. ఎప్పుడైతే దేవునికి విధేయులు అవుతామో, ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోబడతామో, ఎప్పుడైతే దేవుని మాట విశ్వసించి నమ్మకం ఉంచి ఆ క్రియలు జరిగిస్తామో తప్పకుండా ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ జరిగింది అదేనండి. అమ్మా, ఇక్కడ నువ్వు పాపము చేయవాకన్నాడు. ఒకవేళ అదే స్థితిలో ఉంటే అదే అవమానం ఎదురవుతుంది, ఒకవేళ అదే స్థితిలో ఉంటే అదే దుఃఖము ఎదురవుతుంది, ఒకవేళ అదే స్థితిలో పాపంలో ఉంటే, లోకములో ఉంటే, శాపంలో ఉంచి అపరాధాలు చేస్తూ ఉంటే నువ్వు ఇక దేవుని బట్టి ఎలా పిలువబడతావు? అందుకనే మార్చబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు కావాలి. ఎలా కావాలట? మారు మనసు కావాలి. ఆ మారు మనసు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యము ద్వారా మనం నిరంతరము సరి చేసుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైనందిన జీవితంలో మనం ఏం చేస్తాం? దైనందిన జీవితంలో ఏం చేస్తాం? ప్రతిరోజు ఏం చేస్తాం చెప్పండి అమ్మా. మనం సరి చేసుకుంటూ అద్దం దగ్గరికి వెళ్తామా లేదా? అసలు రోజుని అద్దం చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి, చెప్పలేదమ్మా. ప్రతిరోజు అద్దం చూసుకుంటాం కదా, అద్దంలో ఏం కనపడుతుంది? మన యొక్కటువంటి స్వరూపం కనపడుతుంది, అవునా కదా? ఎక్కడ ఏం చేస్తారు సహజంగా లేడీస్, ఎక్కడ పింపుల్స్ వచ్చినా, ఎక్కడ ఏదో వచ్చిందో చూసుకుంటూ ఉంటారు. ఓకే, రైట్, మంచిదే. కానీ ఆ వాక్యం అనే అర్థంలో ఆత్మను పరిశీలన చేసుకుని ప్రతిరోజు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ ఏం చేయాలట? ఇది అర్థం లాంటిది. ఇది ఎక్కడ పరిశీలన చేసింది? హృదయాన్ని చేసి. దీన్ని చూసుకోవాలి. పైరూపం చూసుకుంటాం ప్రతిరోజు, పైరూపాన్ని సరి చేసుకుంటాం ప్రతిరోజు అర్థాన్ని చూసుకుని. కానీ దీనిలో కూడా మనం హృదయాన్ని సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతిరోజు లేవగానే మనం ఈ వాక్యం అనే అర్థంలో మన హృదయాన్ని పరిశీలన చేసుకోవాలి. లేదా పడుకునేటప్పుడు ఈరోజు ఎలా జీవించాను నేను, వాక్యపు వెలుగులో చూసుకుని, ప్రభువా ఎక్కడ నీ నామానికి అవమానం కలిగించానా? నా తోటి వారి మీద ఏమైనా నిందలు వేసానా? నా తోటి వారి మీద ఏమైనా నేను అపవాదాలు మోపానా? నా తోటి వారు ఏమైనా ఇబ్బంది పెట్టానా? లేదా నా జీవితంలో ప్రభువా నీ నామానికి అవమానకరంగా జీవించానా? నా యొక్క ప్రవక్తలకు ఏదైనా ఇబ్బందిగా ఉన్నా, నా మాటల ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా, నా ఆలోచన ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా, ఎలా జీవించానయ్యా అని ఒక్కసారి ఎవాల్యుయేషన్ చేసుకోవాలి మన జీవితాలని. పడుకునే పోయే ముందు ఒకవేళ అలాంటి చేసుంటే ఏం చేయాలి? క్షమాపణ అడుక్కుని మరలా నిద్రించి ఉదయాన్నే నూతన దినముతో ప్రారంభించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది కదా క్రైస్తవులు అలవాటు చేసుకోవాల్సింది, ఇది కదా క్రైస్తవులు నేర్చుకోవాల్సింది. ఎప్పుడు చూసిన బాహ్య స్వరూపాన్ని సరి చేసుకోవటం కాదు, అంతరంగిక స్వరూపాన్ని సరి చేసుకోవాలి. ఈ హృదయాన్ని సరి చేసుకోవాలి. ఎందుకంటే ఈ హృదయమే కదా మనిషిని పాడు చేసేది. ఇర్మియా ప్రవక్త పరిశుద్ధాత్మ దగ్గర చక్కని మాట ఉంటారు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన అబ్బా, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అని అంటున్నాడు. అందుకనే పాపం అనేది ఎక్కడ ప్రారంభిస్తుంది? ఇక్కడ ఉంది అంతా. అందుకని దీన్ని ఎప్పటికప్పుడు వాక్యములో సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఇక్కడ సరి చేసుకుంటాడో పర్ఫెక్ట్ జీవితం జీవించగలం. ఆమేన్. ఎందుకంటే గద్దించింది వాక్యము. నువ్వు మాట్లాడే తప్పు వాక్య ప్రకారంగా. హృదయంలో వాక్యం ఉంటే ఏం చెప్పింది? నువ్వు మాట్లాడే మాటలు తప్పు, అది దేవుని వాక్యానికి వ్యతిరేకం. నువ్వు ఆలోచించే ఆలోచన తప్పు, అది దేవునికి వ్యతిరేకం. నువ్వు చూసే చూపులు తప్పు, అది దేవుని వాక్యానికి వ్యతిరేకం అని సరి చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమేమో ఎక్కడ దాకా తెచ్చుకుంటాం వాక్యాన్ని,
ఇక్కడ తెచ్చుకుంటే పాపం బొరువాడు మొయ్యలేరాము. చాలామంది అంది కదా, చాలామంది వాక్యం వింటారు. ఎవరైనా అడిగితే అమ్మ ఏ వారం ఈ వారం 5 ఏ వారం చెప్పాడండి, గంట సేపు చెప్పాడు అరిసేరిసి ఏదో చెప్పి వస్తాయి అనుకుంటాం. ఎందుకని ఈడకొస్తే మనకు గ్రహింపు ఉంటుంది. ఏడదాగా తెచ్చుకుంటారు మనోళ్ళు, ఏడినేసి వదిలేస్తారు. అందుకని హృదయంలోకి పోవాలి వాక్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు చేస్తాడు ప్రార్థన, శుద్ధ హృదయం కావాలంటున్నాడు. ఏం హృదయం అంట చెప్పాలండి? ఏ హృదయం కావాలండి చెప్పాలా? శుద్ధ హృదయం కావాలంట. అప్పుడైతే వినటానికి బాగుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? ఈ హృదయములో ఏముంటాయి? అన్నీ చెత్తాచెదారం పెరిగిపోయినాయి. నేత్రాశ, శరీరాశ, జీవపడము, మత్సరములు, కురులు, కుట్రాలు, నరహత్యలు, విషారము, జారత్వము, కాముకత్వము, మమతములు, ఇన్ని కూడా ఉండిపోతే ఏ విధంగా వాక్యం వచ్చింది? అవునా కదా? వాటిని తీసేస్తే వాక్యము లోపలికి వచ్చింది. అందుకే దావీదు భక్తుడు నాకు శుద్ధ హృదయం కావాలంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తులు అలాగా జీవించాలి. నూతన జీవం ప్రతిరోజు కొత్తగా కనపడాలి. ఆమె ఎలా కనపడాలి? క్రీస్తులను కొత్తగా కనపడతా ఉండాలి. రోజు క్రీస్తుకు దగ్గరగా మారాలి. అప్పుడు సాక్ష్యం చెప్పాలని మేము చూస్తున్నామండి. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ప్రతిరోజు కూడా నూతన ఉత్తేజంతో ఉంటారండి. నూతన ఆనందం వారిలో కనపడుతుంది. వాళ్ళ ముఖం ఎప్పుడు కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. అవునా కదా? మనం మందిరంలోనే ప్రకాశించలేము పాపం. ఎందుకన్నా వచ్చేటప్పుడు డల్లు కొడతారు. ఎన్నో మెల్లిగా నడుచుకుంటా అసలు గొంతులు వేసుకుంటూ రావాలి దేవుని మందిరానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరంలో చప్పట్లు కొట్టమని కొంతమంది గట్టికూడదు, కొంతమంది అసలు దెబ్బలు తగిలిద్దామో, సౌండ్ వచ్చిద్దామోనని. కొంతమంది అసలు కొడతలా. జాగ్రత్త ప్రియ దేవునికి బిడ్డలారా, అన్ని అవయవాలు పనిచేయాలి ఇక్కడ. ఆమె అంతేనా? అన్ని అవయవాలు పనిచేయాలి. చప్పట్లు కొడితే మంచి ఆరోగ్యం. ఈ మధ్య గ్రౌండ్కి వెళ్తే మా గ్రౌండ్లో కొన్ని శాతం చూస్తారు నాకు. ఇక వాళ్ళు ఎట్ట కొడతా ఉంటారు. ఎందుకు? ఆరోగ్యం కోసమని. అదేదో ఇక్కడ కొడితే మనకు ఆరోగ్యమేగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు, దేవుడిని స్తుతించేటప్పుడు పూర్ణ మనసు ఉండాలండి. ఆమె ఏముండాలంట? మనసు ఎక్కడో పెట్టేసి చప్పట్లు అట్ట కొడతాం మనం. వాళ్ళు పాడుకుంటే పాడుకోవాలని అనుకుంటారు కొంతమంది. ఇంకేమైనా ఎక్కడో ఉండిద్ది ఆలోచన. ఎక్కడ? అదే వచ్చేటప్పుడే తెచ్చాడు శ్యామలో వంటలాగా, మరి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏమంటాడో ఈ ఆలోచన మీద ఉంటుంది. ఇంటికాడ అది చేసి వచ్చే, ఈ చేసుకొచ్చే ఈ ఆలోచనలు. దేవుని మందిరానికి వచ్చిందంట ప్యూర్ ఎలా ఉండాలంట? అసలు శుద్ధంగా ఉండాలి. అసలు దేని గురించి ఆలోచన పోతే పని, ఒక కేజీలో మాంసం మాడిపోని ఏం కాదు. ఇక్కడికి వచ్చిందంట గ్యాస్ కట్టేసానో లేదో, పాలు కాసానో లేదో. రోజంతా 24 గంటలు నిలిచి చూసుకోవచ్చు, 2 గంటలు ఉండేది. అందుకని పూర్ణ హృదయం అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటిదంట? పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు కదండి నీలో శక్తి, నీలో ఆత్మ ప్రవహించాలి. ఆమేన్. అలాగే క్రైస్తవుడు జీవించాలి. ప్రతిరోజు నూతనంగా కనపడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ముఖం వెలుగుతూ ఉండాలి. ఆమేన్. నీ ముఖం వెలుగు ఉండాలి. ఎందుకని? వెలుగుతో సహవాసం చేస్తున్నావు. ఎవరితో సహవాసం చేస్తున్నాము? వెలుగుతో సహవాసం చేస్తున్నావు. నీలో ఆ వెలుగు ప్రవేశించాలి. నీలో క్రీస్తు వెలుగు ప్రవేశించాలి. నీలో జీవం వెలుగు ప్రవేశించాలి. నీలో నిత్య జీవమైన వెలుగు నీలో ఉండాలి. అలాగే క్రైస్తవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్టు దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనము దేవుని యొక్క సత్యాన్ని మనం తెలియజేస్తున్నది ఏంటంటే, యేసును కలిగిన జీవితములో ఒక క్రొత్త ఆరంభం ఉండాలి. ఆమె ఏముండాలండి? ఒక క్రొత్త ఆరంభం, క్రొత్త ప్రారంభం. నీ నుంచే క్రొత్త ప్రారంభం అవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవే ఈ సంఘానికి ఒక ప్రారంభంగా ఉండాలా. నువ్వు ఒక కుటుంబానికి ఒక ప్రారంభంగా ఉండాలి. అబ్రహాం నుండి ఏం ప్రవేశించింది?
విశ్వాసము ప్రారంభమైంది. అవునా కదా? చెప్పండి అమ్మా. అందరూ సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా చెప్పుకుందాం. హల్లెలూయా. అబ్రహాము నుంచి ఏం ప్రారంభమైంది? అబ్రహాం ఏమన్నారు? విశ్వాసులకు తండ్రి అంటున్నాం. ఏంటంట? విశ్వాసులకు తండ్రి అంటున్నాం. నీలో కూడా ఒక గొప్ప క్వాలిటీ కావాలా? నీలో కూడా నీ నుండి ఏదో ఒకటి ప్రారంభం అవ్వాలి. ఆమె మంచి నీతిమంతురాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలండి? ఒక నీతిమంతురాలండి. అది నీ నుండి ప్రారంభం అవ్వాలి. లేదా అతను మంచి యథార్థవంతుడండి, లేదా అతను దేవుని మందిరంలో నమ్మకంగా పనిచేస్తాడండి, ఆమె దేవుని పరిచర్య నమ్మకంగా చేస్తుందండి. అది ప్రారంభం అవ్వాలి నీలో. క్రీస్తు కొరకు నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు కొరకు ఎలా మార్చుకుంటున్నావు నీ జీవితాన్ని? క్రీస్తు కొరకు ఏ ప్రారంభం నీలో ఉంది? క్రీస్తుని ఏ విధంగా నువ్వు చూపించబోతున్నావు? క్రీస్తుని ఏ విధంగా నువ్వు కొనియాడబోతున్నావు? అది ప్రాముఖ్యం అన్నమాట. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన విశ్వాసాన్ని విడిచిపెట్టాల. అలాగే నీలో కలిగిన క్వాలిటీ, ఒకవేళ ఆమె పరిశుద్ధంగా జీవించిందండి, ఆమె ఎల్లప్పుడూ కూడా నీతిగా ఉంటుంది, యథార్థంగా ఉంటుంది, ప్రార్థన కలిగి ఉంటుంది, దేవుడు వాక్యానికి లోపడుతుంది. ఈ లక్షణాలు నువ్వు సంపాదించుకుంటే ఎన్ని వచ్చినా సరే దాని నుండి నువ్వు ఎప్పుడు కూడా తొలగిపోకూడదు. అబ్రహాము దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఒక్కసారి క్షమాపణ పొందుకుంది, మరలా తిరిగి ఆ జీవితానికి ఎలా క్రీస్తు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళింది. హల్లెలూయా. నీవు కూడా అలాగే ఉండాలి. ఆమేన్. ఒక కొత్త ప్రారంభం, ఒక నూతనమైన ఉత్తేజం నీలో ఉండాలి. నీతికి వారసులుగాను, యథార్థతకు వారసులుగాను నువ్వు ఎలాగో జీవించాల్సిందే కంపల్సరీగా. ఆమేన్. అబ్రహాము విశ్వాసులు ఎలా స్థిరంగా ఉన్నాడో, నీకు కలిగిన తలంపు ఏది ఉందో, నీకు కలిగిన ఏ ఇక్కటువంటి దేవుడు తలంపులు ఇచ్చాడో, అది కొన్ని కొన్ని ఉంటాయి. మంచిగా పాడగలరు కొంతమంది, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ ఎప్పుడు వస్తారు వాళ్ళు? చెప్పండి. పాడగలిగిన తలంపు ఉంటుంది. ఎప్పుడు వస్తారు వాళ్ళు? చెప్పండి అమ్మా. ప్రార్థన ముగించే టైం కొంతమంది వస్తూ ఉంటారు. కొంతమంది బాగా ప్రార్థన చేస్తారు. వాళ్ళు ఎప్పుడు వస్తారు? ప్రార్థన కార్యక్రమం అయిపోయిన తర్వాత వస్తారు. కొంతమంది బాగా వాక్యం చదవగలరు. వాళ్ళు ఎప్పుడు వస్తారు? అయిపోయినాకే. ఇలాగే మనం ఎప్పుడు మరి క్రైస్తవులు ఇంకా బలపడతాం? ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు ఆ అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా ఎంతకు మార్చాడంటే ప్రతి విషయంలో విశ్వాసం ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు, ఎక్కడ గుడారం వేయమంటే అక్కడ వేసాడు, ఏం చేయమంటే అది చేసాడు. అంత చివరికి కుమారుని ఏమన్నా ఓకే అయ్యా ఈరోజు కుదరతలయ్యా, రేపు ఇస్తాను అనలా. ఇస్తాడా? నో. తీసుకెళ్ళిపోయాడు అంతే. చెప్పిన స్థలాన్ని దగ్గరికి వెళ్ళిపోయాడు, ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అక్కడ ఆ విశ్వాసాన్ని నిరూపించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలో ఒకటి ఉండాలి. ఆ విశ్వాసం సంబంధించి తలంతులు ఏదో క్రైస్తవుడు దేవుడు ఇచ్చాడు, వాటిని ఉపయోగించుకోవాలి, వాడుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా కాదా? బాగా ప్రతి విషయంలో క్రైస్తవుడు వాడబడాలి. ఆమేన్. క్రైస్తవుడు ఏం చేయాలట? వాడబడాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుడి చిత్తానికి తెలుసుకోవాలి, దేవుడి చిత్త ప్రకారం ఈ లోకంలో జీవించాలి, దేవుడికి ఇష్టడుగా జీవించాలి. నువ్వు కూడా ఏదో ఒక తలంతును సంపాదించుకోవాలి. దేవుడి గురించి సాక్ష్యం చెప్పాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అవునా? దేవుడు చెప్పాడుగా, ప్రతి వారికి ఒక సాక్ష్యము ఇస్తాడు ఆయన. రేపు జనాలు వచ్చినప్పుడు నీ భక్తిని బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన పరిశుద్ధతను బట్టి వారికి తగిన క్రియలను మనకి ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. దాన్ని గుర్తెరిగి ఉండాలి. ఈ లోకంలో ఉండే ప్రతిఫలాలు మనకొద్దు, దేవుడిచ్చే ప్రతిఫలము సంపాదించుకోవాలి. ఏదో ఒక తలంతు దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. ఆమేన్. నాకేమి లేదంటాను వీళ్ళేనే లేదు. చదువు లేదంటావా? చదువు లేకపోయినా దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు. చదువు లేకపోయినా చక్కగా ప్రార్థన చేసేవాడు కొంతమంది లేరా? చదువు లేకపోయినా వాక్యం చదువుతారు. ఎందుకంటే వాక్యాలు చెప్పినప్పుడు ఇని కూడా ఫలానా గ్రంథంలో ఈ మాట ఉందని అంటారు. అవునా కదా? వాళ్ళకే బాగా తెలుసు మనకంటే, ఎందుకంటే ఎన్నో వింటారు కాబట్టి. చదువునే ఏం చేస్తారు? బాగా విని దాన్ని గుర్తుపెట్టుకుని కట్టకం చెప్పుకుంటూ ఉంటారు. చదువుని వెళ్ళనే కీర్తనలు చెప్పేస్తారు వరుసనే. దుష్టులు ఆలోచన చెప్పుకున్నాడు కానీ వినేసాళ్ళు మొత్తం చెప్తారు. చదువుకున్నవాడు చెప్పడు, బైబిల్ చెప్తారు చదవడానికి.
అవునా కదా? చదువు రానివాడు చక్కగా బైహార్ట్ చేసుకుంటాడు. కొంతమంది చదువు రాబోయే పాటలు పాడేస్తూ ఉంటారు తెలుసా. దేవుడు మనకిచ్చిన ఆ జ్ఞానం, ఆ తలంతులు ఇంకెవరి కోసం అండి? దేవుడికి ఉపయోగించకుండా. దేవుడు నీకు మంచి స్వరం ఇచ్చాడు, లేదా నీకు మంచి జ్ఞానం ఇచ్చాడు, లేదా నీకు మంచి తలంతులు ఇచ్చాడు, లేదంటే మంచి నాలెడ్జ్ ఇచ్చాడు, మాట్లాడగలిగిన శక్తి, ప్రార్థించగలిగిన శక్తి, ఉపదేశించగలిగిన శక్తి, బోధించగలిగిన శక్తి, లేదా దేవుడి వాక్యాన్ని వివరించగలిగిన శక్తి, సువార్తను ప్రకటించగలిగిన శక్తి నీలో దేవుడు ఉంచితే వాటిని ఉపయోగించు, దానికి పొదును పెట్టి, దానికి సాధన చెయ్యి. అప్పుడు దేవుని శక్తి మనలో ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాటను బట్టి ఆమెలో మార్పు వచ్చిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, ఇక్కడ పాపము చేయకుండా జీవించు. ఆ మాటను బట్టి ఆమెలకే వచ్చింది, దేవుని శక్తి ప్రవేశించింది, దేవుని కార్యం జరిగిపోయిందంటే. మనలో కూడా దేవుని మాటలు ఎన్నో వింటున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. మనలో ఏం కావాలా? నూతన ప్రారంభం కావాలా? అదే ఒక తీర్మానం ఉండాలా. మనం చెప్పాను, నేను ఈ బైబుల్ మొత్తం 26 పుస్తకాలు నేను చదవాలి. ఏంటమ్మా? ఏం చెయ్యాలమ్మా? 26 పుస్తకాలు నేను చదవాలి. 26 పుస్తకాలు ఎన్ని అధ్యాయులు ఉందో నేను తెలుసుకోవాలి, ఎన్ని వచనాలు ఉన్నాయో నేను తెలుసుకోవాలి, ఈ ప్రతి ఒక్క పుస్తకంలో ఏది కీవర్డ్స్ నేను నేర్చుకోవాలి అనేది మనలో ఒక తపన, ఒక పట్టుదల ఉండాలి. వచ్చే వారానికి ఏం చేయాలి? మనము దేవుణ్ణి ఏ విధంగా మనం స్తుతించాలి? నేను ఫస్ట్లో చెప్పాను. నేను ఫస్ట్లో రక్షించబడినప్పుడు ఈ ఆదివారం నుంచి మరొక ఆదివారం కొత్త పాట నేర్చుకునేవాడిని. నాకు పాటలు పాడటం తలంది. ఫస్ట్లో వీళ్ళ అమ్మగారు వాళ్ళు ఉన్నారు మా ఊర్లో. అప్పుడే నేను సింగింగ్లోకి వచ్చాను. ప్రతి వారానికి ఒక కొత్త పాట పాడేవాడిని. నాకు ఆ తప్పులు ఉండేది, నేను నేర్చుకోవాలి, కొత్త పాటలు పాడి దేవుడి నామాన్ని మహింపరచాలి అనేది. మరి మనలోకి ఏముంటుంది? ఏది మనం నేర్చుకోవాలనుకుంటున్నాం? ఈ వారంలో ఈ యొక్క అధ్యాయాన్ని నేను చదవాలనో, ఈ వారంలో ఈ కొత్త పాట నేర్చుకోవాలనో, ఈ వారంలో నేను డ్రమ్ము నేర్చుకోవాలనో, ఈ వారంలో నేను ఏదైనా దేవుని పరిచయం నేర్చుకోవాలనో, ఈ వారంలో ఏదైనా దేవుని శక్తిని పొందాలనో ఒక తీర్మానం మనలో ఉండాలి. ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి ప్రభు కొరకు ప్రయాసపడాలి. మనకిచ్చిన జ్ఞానాన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి, దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు మన పనిని, మన సమయాన్ని, మన జ్ఞానాన్ని వెచ్చించాలి. దేవుడు అందుకే అన్నాడు, 6 రోజులు చేసుకోమన్నాడు. 6 రోజులు ఈ పనులు మీరు చేసుకోండి, ఒక రోజు మాత్రం నన్ను వచ్చి ప్రశాంతంగా ఆరాధించయ్యి అంటాడు. దాన్ని మనం దేవునికి ఉత్సవానికి అవకాశం ఇవ్వాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరొక చెప్తా చూడండి దేవునికి బిడ్డలారా. ఇక్కడ చూడండి, మనిషికి పశ్చాత్తాపము చాలా అవసరము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం అవసరం అంట? పశ్చాత్తాపం అవసరం. ఈ సహోదరు కూడా అంతే, పశ్చాత్తాపడింది. ఎవరు ఎన్నన్నా కానీ మౌనంగా ఓడ్చుకుంది. వాళ్ళు ఒక పేరు పెట్టేశారు ఆమెకి, కానీ యేసుక్రీస్తుని అమ్మ అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమెకు ఒక పేరు పెట్టేసి ఆమెను దూషించారు, తోలనాడారు, అయినా కూడా ఆమె ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఎందుకంటే అప్పుడే ఆ క్రీస్తు దగ్గర ఉన్నప్పుడు ఆమెలోకి ఏమొచ్చేసింది? పశ్చాత్తాపం వచ్చేసింది. ప్రతి మానవుడికి, క్రైస్తుడికి ఏం కావాలి? పశ్చాత్తాపం కావాలి. ఈ 6 రోజుల్లో ఎక్కడన్నా మనము జారిపోయామో, తొలగిపోయామో, ఎక్కడికొచ్చి ఏం చేయాలి? పశ్చాత్తాప పడాలి. అందుకే నేను మొదట మీకు చెప్తా ఉంటాను, 10ంటికి ఆరాధన అంటే కనీసం 10 తక్కువ 10ంటికి వచ్చి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవాలి. ఈ వారం అంతా మనం ఎలా జీవించామో, ప్రభువా ఈ వారంలో ఏదైనా నీకు అయోగ్యుడిగా ఉంటే నాకు క్షమించి ప్రభు అని ఒక 10 నిమిషాలను ప్రార్థన చేసుకుని మన సీట్లో మనము కూర్చోవాలి. సరే, వెళ్ళిపోయేటప్పుడు ఒక 5 నిమిషాలను ప్రార్థన చేసుకుని అనుభవాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది కావాలి క్రైస్తవ జీవితానికి. ప్రతిరోజు పశ్చాత్తాపడాలంట. ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలి. ఎందుకని? పాపలోకంలో జీవిస్తున్నాం. చూపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచన ద్వారా, ఉద్దేశం ద్వారా, కోరికల ద్వారా, తలంపుల ద్వారా ఎక్కడో చాట కాని మాటలు మాట్లాడతాం, ఎక్కడో చాట దూషణకరమైన మాటలు మాట్లాడతాం. అందుకనే ప్రతి విషయంలో ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం అనేది పరిశుద్ధ జీవితానికి ప్రారంభం. ఆమేన్. పశ్చాత్తాపం దేనికి? పరిశుద్ధతకు ప్రారంభం. అది
ఎవరైతే పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుంటాడో క్రీస్తు వారిలో ప్రవేశిస్తాడు. ఆమేన్. ఎవరిలో ప్రవేశిస్తాడండి? ఎవరైతే పాపంలో ఒప్పుకుంటారో వాళ్ళు క్రీస్తు ప్రవేశిస్తాడు. అందుకని పశ్చాత్తాపం పరిశుద్ధతకు సూచన. ఎవరైతే పశ్చాత్తాప హృదయంతో ఉంటారో ఆత్మానుసారమైన దుఃఖము మారు మనసును పుట్టిస్తుందంట. ఆత్మానుసారమైన దుఃఖము అంటే ఎవరు ఇస్తారు ఆ దుఃఖము? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారు ఆ దుఃఖము. ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు ఆ దుఃఖాన్ని. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మానుసారంగా దుఃఖాన్ని కలిగించాడు. ఎందుకు దుఃఖం వచ్చింది? పాపమును గూర్చి నీతిని గూర్చి ఆయన ఒప్పింపజేస్తున్నాడు. మనం చేసిన అపరాధములేంటో, మనం చేసిన దోషములేంటో, మనం చేసిన పాపములేంటో, మనము దేవుడి వాక్యాన్ని ఏ విధంగా అతిక్రమించమో, దేవుడి వాక్యానికి ఏ విధంగా అవిధేయమయ్యామో, దేవుడి వాక్యానికి ఏ విధంగా వ్యతిరేకంగా జీవించామో వాటన్నిటిని మనకు గుర్తు చేసి ఎక్కడ ఏం చేసామో, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టామో అవన్నీ గుర్తు చేసి ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. అందుకని పౌలు అంటాడు, ఒకప్పుడు నేను హింసకుణ్ణి, దోషకుణ్ణి, హానికరుణ్ణి, పాపుల్లో ప్రధాన పాపులు అన్నాడు ఆయన. ఎవరని చెప్పుకోగలరా? చెప్పండి అమ్మా. ఇప్పుడు నేను ఉంటాను, నేను మీ అందరికంటే పెద్ద పాపిని నేను చెప్పగలనా? చెప్పండి అమ్మా. ఎవరైనా నాకు చెబుతారా? ఇప్పుడు నలుగురు ఉండాలి, దొంగతనం చేసింది ఎవరంటే ఎవరైనా చెబుతారా? కానీ దొంగతనం జరిగింది అక్కడ. ఈ నలుగురులో ఎవరో ఒకళ్ళు చేశారు, అవునా కాదా? ఈ నలుగురులో ఎవరు మేమే చేసామంటాడా? ఆయన కానీ నేను పెద్ద దొంగ అని చెప్పుకుంటాం మనం. కానీ పౌలు గారు చూడండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఏమన్నాడు? పాపులు అందరిలో ఒకళ్ళు ఎలాంటి వాడు? ప్రధాన. అవునే, చెప్పండి అని మా ఇప్పుడు కాదులే మనం మాట అన్నానండి. పాపులు ఎలాగన్నాడు? ప్రధాన పాపిని అన్నాడు. అలాంటి స్టేట్మెంట్ అసలు మనం ఇవ్వగలమా? చెప్పండి అమ్మా. అసలు మా సంఘంలో నేనేనండి పెద్ద పాపిని అని ఎవరో స్టేట్మెంట్ ఇవ్వగలరా? ఇవ్వలేరు ఎవరు. కానీ క్రీస్తున్నాడు ఆయనలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరున్నారు? క్రీస్తున్నాడు. అందుకని ఆయన అనగలిగాడు. క్రీస్తు ఆత్మతో అలా మాట్లాడించగలిగింది. క్రీస్తు ఆత్మతో ఆ విధంగా ఉత్తేజింప చేస్తుంది. బ్రతికితే క్రీస్తు కొరకే చచ్చినా బా ఎంత మంచి మాటలండి అవి. బ్రతికితే క్రీస్తు కొరకే, చనిపోతే నాకు లాభం అంటున్నాడు. అబ్బా, ఎవరైనా చనిపోతే లాభం అంటారా? ఇక్కడ మనం నేర్చుకోవాలి. ప్రతి క్రైస్తుడికి ఏం కావాలో? ప్రతిరోజు పశ్చాత్తాపం అనే భావన కలిగి ఉండాలి. ఆ పశ్చాత్తాపమే దేవుని యొద్దకు మనం నడిపించిందండి. దేవుడే మన యొద్దకు వస్తాడు. ఎవరైతే ఎంతగా పశ్చాత్తాపడతారో ఆ పశ్చాత్తాపడి బట్టి దేవుడు మన యొద్దకి వస్తాడు. చాలా మంది పొరపాట్లు చేసిన బైబిల్ గ్రంథంలో పొరపాట్లు చేసిన పశ్చాత్తాపడటం ద్వారా దేవుడు వాళ్ళు ఇంకా ప్రేమించాడు. దావీదు ఎంతో ఇష్టానుసారుడు అయినా కొన్ని సందర్భంలో తప్పు చేసిన ఊరుకోలా, శిక్షించుతానని చెప్తే ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో వెంటనే మరలా దావీదుని దేవుడు ఇచ్చాడు. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? దేవుడు కోరుకునేది నిజా? ఎందుకంటే పాపలోకంలో ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు పాపము చేస్తారు. కానీ ఆ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటాడో అప్పుడు దేవుడు మనల్ని హత్తుకుంటాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మానవ పాపాన్ని విడిచిపెడతాడో, ఒప్పుకొని పశ్చాత్తాపడతాడో అప్పుడు దేవుడు మనల్ని హత్తుకుంటాడండి. దేవుడి స్తోత్రం. అలాంటి జీవితం కావాలా? ప్రతి ఒక్కరు పశ్చాత్తాపమైనటువంటి మనసు కలిగి లోపల జీవించాలి. దేవుడు ఇక్కడ ఈ స్త్రీని బట్టి కొన్ని విషయాలు మనకు ఆత్మీయంగా బలపరచాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు క్రైస్తవుడు పశ్చాత్తాప హృదయంతో దేవుడి సన్నిధికి రావాలంటే ఎక్కడైనా కాదు, నువ్వు ఎక్కడైతే ప్రార్థన చేసుకుంటావు ఇంట్లో అక్కడ కూడా ఏం చేయాలి? అందుకేనండి ప్రభు నేర్పిన ప్రార్థన ఏమన్నాడు? పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు అలాగే భూమి యందు నెరవేరును గాక, మా అనుదినహారం నేడు మాకు దయచేయండి, మా ఎడల అపరాధము చేయవారిని మేము క్షమించినట్లు మా అపరాధులు మీరు. ఇది కావాలి క్రైస్తుడికి. ఈ ప్రార్థన మర్చిపోయి వదిలేశారు అందరూ. ఆశీర్వాదం రావాలంటే ఇది ఉండాలి ముందు. ఆశీర్వాదించబడాలి ఒక వ్యక్తి ఆ దేవుడి బిడ్డగా జీవించాలి అంటే మొదట ఏం కావాలి? ఎదుటివారి మనము, ఆ తర్వాత మనము
అది ఈ రెండు కావాలి. ఈ గుణాలు ఈ రెండు ఉన్నప్పుడే క్రీస్తు మనలో నివసిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకంటున్నాడు, అబ్బాయి నువ్వు అర్పణ అర్పించడానికి సిద్ధపడుతున్నావు అంటే మొదట ఏం చేయాలి? నీ అర్పణ అక్కడ పెట్టి నీ యొక్కటువంటి పొరుగు వారితో నీ సహోదరుతో సమాధానం పడమంటున్నాడు. అవునా కదా? అప్పుడు వచ్చి అర్పణ అర్పించాలి. ప్రతిరోజు హృదయానికి పశ్చాత్తాపం అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమవసరం అండి? పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపము క్రీస్తు మార్గాన్ని అనుసరింపజేస్తుంది. ఆ పశ్చాత్తాపము పరిశుద్ధులకి జీవింపజేస్తుంది. ఆ పశ్చాత్తాపము మార్గమైన క్రీస్తును అనుసరింపజేస్తుంది. ఆ పశ్చాత్తాపము జీవమైన క్రీస్తు జీవాన్ని పొందుకునే విధంగా చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా మనం మార్చుకోవాలా? అలాగ మనం సిద్ధపరచాలా? అలాగ మనము దేవుని రాజ్యం కొరకు సిద్ధపడాలి. ఇదిగో నేను త్వరగా కూర్చున్నాను. ఈ లక్షణాలు మనలో కనపడలేదనుకో, దేవుడి మాటకు విధేయులుగా లేకలేదనుకో, దేవుడి వాక్యానికి విధేయులు కాలేదనుకో, ఆయన వస్తే ఏం చేయబడతాం? మనం ఇక్కడే ఉంటాం. అందుకనే సిద్ధపాటు చాలా అవసరము. ఈ సహోదరి క్రీస్తు మాటను బట్టి పశ్చాత్తాపము పడింది, పశ్చాత్తాపురాలైంది. ఆమె చేసిన అపరాధాలను బట్టి పాపములను బట్టి పశ్చాత్తాపడి మౌనంగా దేవుడి సన్నిధి ఆయన దగ్గర నిలబడినప్పుడు, ఎప్పుడైతే ప్రభు అన్నాడో ఇక నుంచి పాపము చేయవాలన్నప్పుడు ఆమె పరిశుద్ధిని జీవించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనల్ని అలా జీవింప చేయాలని ఆ దేవాతి దేవుడి లోకానికి వచ్చాడు. నశించిపోయిన మనల్ని వెనక్కి రక్షించాలని, మన పాపాలను క్షమించాలని, మనల్ని పరిశుద్ధులుగా చేయాలని, మనల్ని నీతిమంతులుగా చేయాలని, మన యథార్థవంతులుగా చేయాలని, ఆయన స్వారూప్యంలోనికి ఆయనలో రూపాంతరం చెందాలని, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలని ఆ పరిశుద్ధులైన క్రీస్తు అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ఎక్కడి నుంచైనా మనలో నూతన జీవము, నూతన ఉత్తేజము, నూతన శక్తి, నూతన బలము, నూతన ఆత్మను పొందుకుని నమ్మకమైన క్రైస్తులుగా, నమ్మకమైన విశ్వాసులుగా మనం జీవించి ఆయన రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పక్షాన్ని మనం చేస్తూ ఈ మాటల ద్వారా దేవుడు మనం బలపరిచి స్థిరపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నీకు స్తుతి, స్తోత్రం. దేవా దయచేసి వాడు నీకు స్తుతి, స్తోత్రం. ఇదేనా మీరు మాతో మాట్లాడబట్టి స్తోత్రం. అయా వారి వాక్యం ఆ వాక్య ప్రకారం జీవించడానికి ప్రోత్సహించండి. అయా మరి ముఖ్యంగా నాయన ఏ విధంగా మేము జీవించాలో నేర్చుకున్నాం ఆయన. ప్రతి క్రైస్తవ హృదయంలో పశ్చాత్తాపం గలదై నూతన ప్రారంభం, నూతన ఉద్దేశం, నూతన జీవాన్ని పొందుతున్న వారిగా నీ స్వారీపులో నీ పరిశుద్ధులు యథార్థులు తీర్చమని ప్రార్థిస్తున్నాం. నీ శక్తితో మమ్మల్ని అభిషేకించారు. నీ పరిశుద్ధ ఆత్మతో బ్రతుకు పెట్టలేదు తాకండి. చిన్న బిడ్డలు ఎవరు వృత్తులు మీరు దీవించారు. అనారోగ్యం బాధపడుతున్నామని దీవించారు. పరిపూర్ణ శక్తి అజ్ఞానం కాచిస్తున్నా నీ శక్తిని అభివృద్ధిలో ప్రవేశించవచ్చు. మాకు దేవుడు ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మీ చేతులు కావచ్చు. అయా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. ఎన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకుని ప్రతిరోజు వాక్యం సరి చేసుకుంటున్నాయా పశ్చాత్తాపంలో నిజమైన మారుమనసు కలిగి జీవించే జీవితంలో ఉపయోగించి నీ కృప కాపుతలను అందించు. మా ద్వారా మహిపోతుంది. యేసు క్రీస్తు అనే పరిశుద్ధమైన నామములో ఈ మనవడికి ప్రతివాడి వేయించున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.